శాతవాహనుల గురించి ముఖ్యమైన సమాచారం పోటీ పరీక్షల ప్రత్యేకంగా ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. శాతవాహనుల యొక్క మూల పురుషుడు శాతవాహనుడు. వీరి పేరు మీదుగానే శాతవాహన రాజ్యం అనే పేరు వచ్చింది. రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు, ఇతనికి శ్రీముఖుడు అని కూడా అంటారు. రాజధాని ప్రతిష్టానపురము, దీనికి మరొక పేరు ధాన్యకటకము. వీరి యొక్క అధికార భాష ప్రాకృతం. అయితే కుంతలి శాతకర్ణి ప్రాకృతం బదులు సంస్కృతంను రాజభాషగా మార్చినాడు. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రాజలాంఛనము సూర్యుడు. ఈ రాజ్యంలో గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతను 23వ రాజు. చివరి రాజు పులోమావిత్రి అని మేకధోని శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. వీరి మతము జైన మతం అవలంబించినారు కొంతమంది హైందవ మతం అవలంబించినారు. శ్రీముఖుడు మొదట జైన మతస్థుడు. శాసనాలు, ముఖ్యమైన శాసనాలు గమనించినట్లయితే నానాఘాట్ శాసనం, ఇది వచ్చేసి ప్రాకృత భాషలో ఉంటుంది. ఈ శాసనాన్ని దేవి నాగనిక వేశారు. రెండవది వచ్చేసి నాసిక్, ఇది కూడా ప్రాకృత భాషలోనే ఉంటుంది. గౌతమి బాలాశ్రీ వేశారు. మూడవ శాసనం మేకధోని శాసనం, పులోమావిత్రి బళ్ళారిలో ఉన్నట్లు మనకు ఈ శాసనం ద్వారా తెలుస్తుంది చివరి రోజులలో. అయితే వీరి రాజ్యాన్ని సందర్శించిన విదేశీయుడు ఎవరంటే మెగాస్తనీస్.